వార్తలను సమర్పిస్తున్నవారు ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం మండలం పట్టిసీమ శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. కామవరపుకోట మండలం వడ్లపూడిలో ఆత్మహత్య చేసుకున్న యువతి. యువకుల వేధింపులు తాళలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుంది అన్న మృతురాలి తల్లి. నల్లజర్ల మండలంలో కోడి పందాల స్థావరంపై దాడి. కార్లు, నగదు, చరవాణీలు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ కుంభమేళాకు తరలి వెళ్లిన కోయిలగూడ మండలం కన్నాపురం గ్రామస్తులు. హస్తినా సీఎంగా రేఖా గుప్తా. హాజరైన ప్రముఖులు. పుట్లగట్లగూడెంలో సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలి వెళ్తున్నారు. కుంభమేళాలో స్నానాలు చేసేందుకు కోయిలగూడ మండలం కన్నాపురం నుంచి 30 మంది తరలి వెళ్లారు. ప్రయాగ్రాజ్ వద్ద గంగా నదిలో స్నానాలు చేశారు. వారణాసి, కాశీ తదితర పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నట్లు తెలిపారు. కుంభమేళాకు రావడం తమకు చక్కటి అనుభూతినిచ్చిందని పేర్కొంటున్నారు. భక్తి శ్రద్ధలతో తమతో వచ్చిన భక్తులు సైతం గంగా నదిలో స్నానాలు చేసి పూజలు చేస్తున్నారని, ఉత్తరప్రదేశ్ వాతావరణం, ఆచార పద్ధతులు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. మార్గ మధ్యలో పలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నట్లు కన్నాపురం గ్రామానికి చెందిన మెట్టే శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కుంభమేళాను సందర్శించాలని అన్నారు. జాతి, వర్గ తారతమ్య భేదాలు లేకుండా ప్రపంచ నలుమూలల నుంచి విదేశీయులు భారీ స్థాయిలో కుంభమేళాకు తరలి వస్తున్నారని చెప్పారు. వీడియోలో సెల్ఫీలు రావట్లేదు. మామూలు వీడియోలో వస్తుందా? हर हर गंगे हर हर गंगे गंगा यमुना सरस्वती नदी त्रिवेणी संगमम ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ కార్యక్రమానికి విచ్చేశాం. ఎట్టకెలకు హస్తినా పీఠాన్ని మహిళా నేత హస్తగతం చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు 48 మంది ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టని రేఖా గుప్తా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బీజేపీ తరపున సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, ఆప్ తరపున అతిశీలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేయగా, నేడు బీజేపీ తరపున రేఖా గుప్తాకు అవకాశం వచ్చింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన 50 ఏళ్ల రేఖా గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వందనా కుమారిని 29,000 ఓట్లతో ఓడించారు. అంతకుముందు 2015, 2020 ఎన్నికల్లో వందనా కుమారి చేతిలో వరుసగా 2 సార్లు రేఖా గుప్తా పరాజయం పాలయ్యారు. 1974లో హర్యానా జింద్ జిల్లా నంద్గఢ్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించగా, ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు. యువ మోర్చా ఢిల్లీ యూనిట్ లో రేఖా చేరిన నాటి నుంచి అంచెలంచెలుగా వివిధ హోదాలలో పనిచేసి ముందుకు సాగారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ముసల్లకుంట గ్రామంలో కోడి పందాల శిబిరంపై నల్లజర్ల పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 25 మంది వ్యక్తులకు పైగా అదుపులోకి తీసుకుని వారి నుంచి కొన్ని కార్లు, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 6,02,110 రూపాయలతో పాటు 7 కార్లు, మోటార్ సైకిల్స్, 29 సెల్ ఫోన్స్, 2 పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో కోడి పందాల దాడిలో ఇంత పెద్ద మొత్తంలో కార్లు, చరవాణీలు, నగదు స్వాధీనం చేసుకోవడంపై నల్లజర్లలో సంచలనంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారి సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి దాడులు చేస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సాయి దుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ మంజూరైంది. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను ఆసుపత్రి వైద్యులు అత్తిలి పోషేశ్వరరావు, మేనేజింగ్ డైరెక్టర్ సాయి కుమార్, టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ కార్యదర్శి తూటికుంట రాములు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు శాలువా వేసి సత్కరించారు. సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ రావడం శుభ పరిణామమని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ట్రస్ట్ ప్రారంభోత్సవానికి రానున్నట్లు తెలిపారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయడంపై జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో బీజేపీ రూరల్ అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్స్ పంపిణీ చేసుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు అర్జున మురళీకృష్ణ మాట్లాడుతూ అవినీతి పరుల ఆట కట్టినట్లయిందని అభివర్ణించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అలుసుగా తీసుకుని సొంత వ్యాపారాలు చేసుకుని అనేక స్కామ్లు చేస్తూ వ్యక్తిగతంగా ఎదగడానికి అధికారాన్ని వినియోగించుకుంటూనే నాయకులను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. ఇకనైనా రాజకీయ నాయకులు వారి పంతా మార్చుకోవాలని సూచించారు. గతంలోనే కాకుండా ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ పటిష్టంగా పనిచేస్తుందని అన్నారు. నాయకులు స్కామ్లు మానుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి రహిత అభివృద్ధి సహిత పరిపాలన అందిస్తున్న బీజేపీ వైపు దేశ ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూరిబట్ల బుచ్చయ్యచారి, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, పారేపల్లి నాగేశ్వరరావు, సూర్యచంద్రరావు, వెంకట్రావు, సాయి పాల్గొన్నారు. నూతనంగా 4వ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక స్త్రీని, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా కూడా స్త్రీ ముఖ్యమంత్రి బీజేపీకి లేదు. అంచేత అదొక పాయింట్. రెండోది ఏంటంటే అక్కడ మీకు ముఖ్యంగా తీసుకొస్తుంది బనియా వర్గం అండి. ఇవిడి మన రేఖా గుప్తా గారికి బనియా వర్గం అంటే మనకి ఇక్కడ ఉన్న మన వయసులు అంటారు చూసారా, అటువంటి వర్గం అనమాట. అటువంటి వర్గం బాగా బలీయమైన సంపన్న వర్గం నుంచి వచ్చిన ఆవిడ ఈవిడ వచ్చిందో లేదో తెలియదు కానీ మొత్తం ఆ వర్గం నుంచి వచ్చిన ఆవిడ. అదేంటంటే ముఖ్యంగా ఈవిడ ఏబీవీపీలో మొట్టమొదటి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే టైంలో ఏబీవీపీలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబట్టి, తర్వాత ఏబీవీపీకి అధ్యక్షులుగా ఎన్నిక కాబట్టారు. తర్వాత పీతంపురం అనే దాంట్లో ఆ మున్సిపాలిటీకి కౌన్సిలర్గా, తర్వాత షాలిమార్ బి నుంచి ఒక కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆ తదుపరి ఈరోజు షాలిమార్ బాగ్ నుంచే ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎన్నిక కాబడిన ఈ రేఖా గుప్తా గారు అంత సీనియారిటీ లేదని మనం అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ముందు నుంచి ఆవిడ ఈ విద్యార్థి పోరాటాల్లో పాల్గొని వాళ్ళ ఏరియాలో అంతా కూడా బాగా డెవలప్ చేసి అక్కడ ఏది ఉంటే అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేసి ప్రజల్లో నానుడి సంపాదించుకున్నారు. ఇవన్నీ తీసుకుని 3+ బనియా వర్గం 3 ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పదవి స్త్రీకి లేకపోవడం వల్ల ఈ కొన్ని కారణాలతోటి మన బీజేపీ క్యాండిడేట్గా ఈవిడిని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ రూరల్ మండల భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా ఇవాళ ఢిల్లీలో రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల యొక్క తీర్పు దేశ ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సూచిస్తుంది. ఏమిటంటే గతంలో లాగా ప్రజలు ఓట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎవరైతే దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పదంలో నడుపుతారో, ఎక్కడ అవినీతి అనేది లేకుండా అహర్నిశలు కష్టపడి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ముందుకు తీసుకెళ్లే నాయకులకు మాత్రమే మేము ఓటు వేస్తాము అనేటువంటి సంకేతాన్ని ఢిల్లీ ఎన్నికలు చూపిస్తూ ఉన్నాయి. ఇవాళ రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చాం. ఈ అధికారాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల సొమ్ముతో అక్రమ వ్యాపారాలు చేసి, భూదందాలు చేసి, అనేక రకాలైనటువంటి స్కాముల్లో చేసి సొంతంగా డబ్బు సంపాదించింది వ్యక్తిగతంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనలను పునాది చేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆయా ప్రాంతాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన ప్రజస్కంధాల మీద ఉందనేటువంటి విషయాన్ని నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. జిలుగుమిల్లి ప్రభుత్వ కళాశాలలో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేయాలి అంటూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధికి పట్టం వేసే విధంగా గ్రాడ్యుయేట్స్ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.
బొట్టాయిగూడ మండలం అంతర్వేదిగూడెం గ్రామానికి చెందిన చోడెం రాంపండు దీపికల పూరిళ్లు ఇటీవల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో వారిని ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని శ్రీనివాసరావు తెలిపారు. నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఆండ్రు శ్యామ్ కుమార్, కొమరం మల్లేశ్వరరావు, పూసం మొక్కమ్మ, కంగాల రమ్మమ్మ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫామ్ గెలలు ఏరివేత ఆపాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద గురువారం ఆయిల్ ఫామ్ రైతులు ధర్నా నిర్వహించారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు పరిష్కరించాలి అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రేడింగ్ పేరుతో ఏరివేసిన గెలలతో ఆయిల్ ఫామ్ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా రైతు సంఘం నాయకులు ఏరివేసిన గెలలను పరిశీలించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆయిల్ రికవరీ శాతం పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫామ్ గెలలు గ్రేడింగ్ పేరుతో ఏరివేయడం అన్యాయమని విమర్శించారు. పెట్టుబడి పెట్టి రైతులు ఎంతో కష్టపడి చేసిన గెలలు ఏరివేయడంతో ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగార నిర్మాణానికి నిధులు కేటాయించి ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకోవాలని అన్నారు. ఆయిల్ ఫామ్ రైతులు బొల్లు రామకృష్ణ, మన్నే బాబురావు మాట్లాడుతూ, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని, దిగుబడి కూడా రావడం లేదని చెప్పారు. ఆయిల్ ఫామ్ గెలల ధర కాస్త పెరిగిందని, రైతులు సంతోషిస్తున్న ఈ సమయంలో దిగుబడి రాక నష్టపోతున్నారని, పైగా గెలలు గ్రేడింగ్ పేరుతో ఏరివేయడంతో మరింతగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్ తో రైతు సంఘం నాయకులు ఫోన్లో సంప్రదించగా సమస్యను పరిష్కరిస్తామని, రైతులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి, లింగపాలెం మండలాలకు చెందిన ఆయిల్ ఫామ్ రైతులు తాతినేని రమేష్, బొప్పన పూర్ణచంద్రరావు, బి మురళి, జాస్తి ధర్మారావు, ఎన్ శ్రీనివాసరాజు, బి రామచంద్రరావు, మంత్రి జగన్మోహన్ రావు, బి వీర వెంకట సుబ్బారావు,
గుదిబండ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఇవాళ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో రైతులు తెచ్చిన ఫ్రూట్ ఏదైతే ఉందో ఆయిల్ ఫామ్ గెలల్ని ఏరివేయడం జరుగుతా ఉంది. ప్రధానంగా పచ్చి గెలలు అనే పేరుతోటి లేకపోతే బాగా పండిపోయిన గెలల పేరుతోటి ఏరి వేస్తా ఉన్నారు. ఫ్యాక్టరీ ముందు చూస్తేనే గుట్టలుగా ఇక్కడ రైతుల నుంచి ఏరేసిన గెలలు కనబడతా ఉన్నాయి. అంటే తయారైన గెలలు తీసుకొచ్చినా సరే పచ్చి గెలలు అనే పేరుతో ఏరివేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే పై అధికారులు మీరు గెలలు ఏరివేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా కనబడతా ఉంది. అంటే ఇలా గెలలు ఏరివేయడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. ఫ్రూట్ అంతా కూడా వేస్ట్ అయిపోతా ఉంది. అంటే ఒక రోజులోనే ఫ్రూట్ తయారయ్యి గెల నుంచి రాలిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఒక గెల ఉత్పత్తి చేయడానికి రైతుకి 300-400 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. వాళ్ళు దాదాపు ఒక గెల తీసేస్తే 500 రూపాయలు పైగా వచ్చిన ధరలో కూడా రైతు నష్టపోతా ఉన్నాడు. అంటే పామాయిల్ గెలల రేటు పెరిగిందని చెప్పేసి సంతోషం కూడా లేకుండా ఇవాళ ఆయిల్ ఫామ్ రైతుల్ని ఆయిల్ ఫెడ్ వారు ఇబ్బందులు పెట్టి ఈ ఇబ్బందులు గురి చేసే పద్ధతులు చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. గతంలో కూడా ఇట్లాగే ఫ్రూట్ ఏరేసే పద్ధతులను అనుసరించారు. ఇప్పుడు కూడా రైతుల దగ్గర తెచ్చిన ఫ్రూట్ ని వాళ్ళు వేరేటువంటి చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ వద్ద రైతాంగం తరఫున ధర్నా చేయడానికి రావడం జరిగింది. ధర్నా చేయడానికి ముఖ్య కారణం రైతులు తీసుకొచ్చిన గెలలో తయారైనా సరే అడ్డగోలుగా గెలలో ఏరివేయడం జరుగుతుంది. ఆ ఏరివేత ఆపాలని రైతులందరూ సంఘటితంగా ఈ రోజు ఫ్యాక్టరీ దగ్గర రావడం జరిగింది. కె శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఈ గెల్ల ఏరివేత చూసాము. తయారైన గెల్ల కూడా ఏరియడం చాలా దారుణం. ఆ దారుణాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో సంఘటితంగా రైతులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఆ రైతులందరూ చూశారు గెల్లో. ఎప్పుడైనా సరే ఈ రైతులు కొంతమంది ఇట్లా మా గెల్ల ఏరేస్తారని చెప్పి ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఆగిపోవడం జరిగింది. ఈ రోజు అందరం సంఘటితంగా ఇక్కడ రావడం జరిగింది. చూసాం గెల్ల చూసిన తర్వాత చాలా అన్యాయం అని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. పట్టభద్రులరా, అభివృద్ధికి ఓటేయండి, కూటమి అభ్యర్థికి పట్టం కట్టాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు కోరారు. జంగారెడ్డిగూడ మండలం వేగవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆలపాటి రాము అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు పారేపల్లి రామారావుతో కలిసి టీడీపీ జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓట్లను కలిగిన ప్రతి ఇంటికి వెళ్లారు. కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల సమయంలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులతో 4,70,000 ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 16,247 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారని, గ్రామాన సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు ఎంపీ మహేష్ సహకారంతో టొబాకో పామాయిల్ రైతులకు జరిగిన మేలుని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, భాగ్యలక్ష్మి, నొలకాని చందు, అనిశెట్టి శ్రీను, గ్రామ సర్పంచ్ లక్కబత్తుల నాగరాజు, గోవడ సత్యనారాయణ, రాగాని శ్రీను, బల్లె సత్యనారాయణ, కొప్పుల రాంబాబు, తలారి వీరబాబు పాల్గొన్నారు. వన్ అని రైటింగ్ కానీ, ఎస్ అని రైటింగ్ కానీ, నో అని రైటింగ్ కానీ, లేకపోతే ఇంకొకరికి ఎవరికన్నా వేరేగా 3, 4, 2 మందికి చేసినా ఇన్వాలిడ్ అవుతుంది. ఈ పైన కానీ కింద కానీ లైన్ టచ్ అయినా ఇన్వాలిడ్ అవుతుంది. మధ్యలో రిజిగేటర్కి మధ్యలో 1 అని వేయాలి, ఏంటి టచ్ అవ్వకూడదు. దాంతోపాటు ఏంటంటే మనకి చంద్రబాబు గారు అంటే ఇష్టం కాబట్టి జై చంద్రబాబు అని కానీ, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఏమి రాయకూడదు. అలాంటి నేను ఒకటేసి మళ్ళీ మడపెట్టేసేయాలి. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అది పెట్టాలని ఆలోచన ప్రయత్నం చేస్తున్నారు. పామాయిల్ ఉందని పామాయిల్ కూడా ధరదంచడానికి ఆయన ప్రయత్నించారు. అలాగే టొబాకో కూడా ఎక్సెస్ టొబాకో పండిస్తే ఇంతకుముందు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎంపీ గారు వచ్చిన తర్వాత అది కూడా లేకుండా చేశారు. అలాగే ప్రభుత్వం వచ్చే పని మంచి గారికి పెన్షన్ వస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల ఎవరన్నా 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. సెలవు ఉంటే 1వ తారీఖు 31న వస్తుంది, 4,000 వస్తుంది. గతంలో లాగా 5 సంవత్సరాలు 200 జనసేన చేసి సపోర్ట్ చేసి పేరబత్తులు రాశారు. వీళ్ళు సీనియర్ అందరూ ఒకటి మీరు వేయాల్సి వస్తుంది. సపోర్ట్ చేసి
కామవరపుకోట మండలం వడ్లపట్ల గ్రామానికి చెందిన నాగదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామవరపుకోట గ్రామానికి చెందిన యువకులు మరికొంతమంది వేధింపుల తాళలేకే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి, బంధువులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని, మా కూతురి చావుకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజు బస్సులో వెళ్లి వచ్చేదని తెలిపారు. 18 సంవత్సరాల నాగదీప్తి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబీకులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలిని వేధించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. మా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారండి. మా అబ్బాయి వాళ్ళ 5 మనుషులు కారులో వచ్చి మా ఊరోళ్ళే కుర్రోళ్ళు అబ్బాయిని బ్లడ్ వచ్చేలా కొట్టేశారు. మా అమ్మాయిని ఎప్పటి నుంచో ఏడిపెడుతున్నారంట. నాకైతే తెలీదు, బాబుకి తెలుసు. ఆయన మరి ఆయన చెప్పాడు, నాకైతే తెలీదు. వాళ్ళు పిల్లని పట్టుకుని బాధేశారు. ఆ పిల్లని మీ అన్నేం చంపేస్తాను, నువ్వు ఫోన్ మాట్లాడకపోతే ఎప్పటికైనా మీ అన్నేం చంపేస్తాను, వందికి ఫోన్ మాట్లాడవు మాతో, ఆడితో ఎందుకు మాట్లాడమని మధ్యలో వాళ్ళు ఒక పిల్లని టార్చర్ పెట్టేస్తున్నారంట. వాళ్ళని ఎంక్వైరీ చేసి నా పిల్ల గురించి మాకు న్యాయం చేయండి. అజయ్ అంట, విజయ్ అంట, మనోజ్ అంట. ఆ పిల్లోడి పేరు మరి రాఘవ పిల్లోడి పేరు అంటే ఇంకో పిల్ల సామేలు అంటండి. కామరపాట అబ్బాయి ఒకడు అంట. ఆడిదే కారు అంట. ఎప్పటి నుంచో ఏడిపిస్తున్నారంట. మాకైతే తెలీదు. మా ఆయన గారు పొద్దున్నే తీసుకెళ్ళి కాలేజీ బస్సు ఎక్కించి సాయంత్రం 5:30కి మళ్ళీ కాలేజీ బస్సు ఎక్కించి వస్తాడు. ఆమె ఎగ్జామ్ టైంలోనే కానీ ప్యాసింజర్ బస్సు ఎక్కేది, ఉత్తప్పుడు కాలేజీ బస్సేనండి కాలేజీ టైంలో ఎక్కేది. మరి ఏం జరిగిందో, వాళ్ళు ఏం చేశారో నా పిల్లని. పెంటపాడు మండలంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని గ్రామ స్థాయి నుండి రజక సంఘాలను బలోపేతం చేస్తూ మన హక్కులను సాధించుకోవాలంటే రజకులందరూ ఐకమత్యంతో ఉండాలని ఏపీ ఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఎంఆర్ఎస్ ప్రతి జిల్లాలో, మండలాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తూ రజక యువతను సంఘాల్లో బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ చాటపర్తి పోసిబాబు రజక. ఏపీఎంఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ మనరజక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి గ్రామాన సంఘాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావడం జరిగింది. ఈ గ్రామం నుంచి ఏ గ్రామాల్లో అయితే రజకులకు చెరువులు కేటాయించలేదో, ఏ గ్రామాల్లో అయితే రజకులకు రక్షణ లేదో, ఏ గ్రామాల్లో అయితే రజకుల మీద దాడులు చేస్తూ ఉన్నారో అటువంటి వాటిపై ఏపీఎంఆర్ఎస్ ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రజకుల ఆకాంక్ష రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి ఏకైక డిమాండ్. ఈ డిమాండ్ మా ఏకైక లక్ష్యం. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని అప్పుడు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో మా రజకులందరి తరపున రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు వీరందరి సహకారంతో మా రజకుల చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేసే అంశాన్ని నెరవేరుస్తారని మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి మండలం కూడా మేము పర్యటన చేస్తాం. ప్రతి జిల్లా కూడా మేము తిరుగుతామని తెలియజేస్తా ఉన్నాం. ఏ గ్రామాల్లో అయితే సంఘాలు అనిర్వీర్యం అయిపోయి ఉన్నాయో ఆ గ్రామాల్లో రజక సంఘాలను బలోపేతం చేస్తామని, మా హక్కుల కోసం మేమందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై రజక, జై రజక, జై రజక, జై రజక, రజకుల ఐక్యత. పోలవరం మండలం పట్టిసీమలో జరుగుతున్న మహాశివరాత్రి జాతర వేడుకలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. జిల్లా నాయకులు, మండల నాయకులతో కలిసి పట్టిసీమ రేవులో ప్రయాణించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎండవేడి తగలకుండా ఇసుకపై గోనె పట్టాలు వేసి ఎప్పటికప్పుడు తడపాలని కోరారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారిని భక్తులు దర్శించుకునేలా చూడాలని అన్నారు. క్యూ పద్ధతి పాటించాలని తెలిపారు. అనుమతి లేని చోట్ల రేవులలో స్నానాలు చేయకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని తెలిపారు. రేవు వద్ద ఏర్పాటు చేసిన బోట్లలో పరిమితికి మించి భక్తులను తీసుకువెళ్లకూడదని ఆదేశించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి రవి, మండల అధ్యక్షులు గురపర్తి చిన్ని, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం రేపు జరగబోయేటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించడానికి పోలవరం పట్టిసీమ దగ్గర రావడం జరిగింది.
ఇక్కడ అయితే ప్రజలకి అసౌకర్యం కల్పించుకోకుండా అందరూ కూడా మంచిగా దర్శనం చేసుకునే విధంగా, అలాగే ప్రొటెక్షన్ కూడా మంచిగా ఇక్కడ జరిగే విధంగా మేము ఇక్కడ చూడడానికి ఈరోజు రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ కొన్ని లక్షల మంది ఇక్కడ దర్శనానికి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మేము ఫుల్ సెక్యూరిటీగా చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శించి పునీతులు కావాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ తిరునాళ్ళను కూడా ఒక అందరికీ మంచి సందేశం ఇచ్చే విధంగా ఈరోజు ఈ తిరునాళ్ళు కూడా గత ప్రభుత్వాల కంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఇంకా మంచిగా జరపాలని, అలాగే ఇటు పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా వీటి మీద పర్యవేక్షించి గత 2 రోజుల క్రితం ఎస్పీ గారు, అలాగే కలెక్టర్ గారు, జేసీ గారు వీరందరూ కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. మేము ఈరోజు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకుండా ప్రజలందరూ కూడా వచ్చి దర్శించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం మండలం పట్టిసీమ శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. కామవరపుకోట మండలం వడ్లపూడిలో ఆత్మహత్య చేసుకున్న యువతి. యువకుల వేధింపులు తాళలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుంది అన్న మృతురాలి తల్లి. నల్లజర్ల మండలంలో కోడి పందాల స్థావరంపై దాడి. కార్లు, నగదు, చరవాణీలు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ కుంభమేళాకు తరలి వెళ్లిన కోయలగూడ మండలం కన్నాపురం గ్రామస్తులు. హస్తినా సీఎంగా రేఖా గుప్తా. హాజరైన ప్రముఖులు. పుట్లగట్లగూడెంలో సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.